గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దెబ్బలు బాగా తగిలేంట్రా? ఈ దెబ్బలదే ఉంది కానీ బాబాయ్, మనోని సొరచేపకి మేతగా పడేశారు. ఓలమ్మో సరే, అది ముక్కలు ముక్కలుగా నమిలేస్తది. ఎలా తప్పించుకున్నా అబ్బయ్యా? అసలు ఏం జరిగింది? ఎలాస్ నా లేనేటి? అది మగ చేప కాదు, ఆడ చేప. అయితే ఏడ్ సేదేటి? ఇంకెటి సత్తది? మనోని చూద్దాని సిగ్గుతో సీర సరిపోనేగేసుకోను దీంతోనే సరిపోనాది. ఇంకెటి తింటది? సొరకి సేరా సరిపోయిందా? కనపడ్డాలా? ఎగేసుకో. సముద్రం పోటు మీద ఉంది, డేంజరు. సచ్చినుడా పిత్త పరిగి మొహను మీరు రండే. ఈ అదవంతా మనకు పనేటి? చలాయ్ ఏంట్రా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు? మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా. ఎంతమంది కళ్ళు పడ్డాయో. దిష్టి తీస్తానుండండి. మాలాంటి వీరులకు అది చాలా అవసరం. తీసేయ్. దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు, బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి. చేతులు కట్టుకో. ఆడుండగా పోజులు తప్పడం వేస్టేజ్. సొంత అన్న నన్నే పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని ఏం పట్టించుకుంటుంది? రైటే. అదేంటన్నయ్య అలానేసావు? ఇక్కడ ఎంతమంది ఉన్నా నీ గుర్తింపు నీదే. చచ్చా, నా రేపు స్కూల్ ఫీజు కట్టాలి, రెడీ చేయి. పీకేనంటే పళ్ళు రాలిపోతాయి. రండి రా బాయ్, రండి బాబాయ్. స్ట్రాంగ్ టీ కొట్టించు. ఎన్ని? శివాజనకు స్పెషాలిటీ బ్యాచ్ చెత్త ఏదైనా ఒకటే. మొత్తం ఆర్కోట్. ఏంట్రా అంత మాట అనేసాడు? ఈ డామినేషన్ ఎక్కువైపోయిందిరా. బెత్తడి నాయల దగ్గర కూడా ఈ అలియేషన్ ఉంటలేదు ఇక్కడ. బాబాయ్, మంచి బందర్లోడ్ చేయించొచ్చుగా. గిట్టుబాటు అవదరా అబ్బాయి. చేసా మీద పడి మొత్తం ఆడే మెక్కేస్తాడు. మొత్తం అనేది ఉత్తాపద్దం. తింటే లడ్డూలు తింటాం గానీ బందరానికి వదిలేస్తాంగా. మా అమ్మకి 2 పూరీలు 2 గారెలు పార్సల్ చేసుకున్నా. 4 బొండాలు 1 సమోసా మిగిలాయి. ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోసి దొబ్బుతుంది. నువ్వు తినే, నేను వస్తా. అప్పుడే అక్కడికి రా. టైం అంటే టైమే. ఉదయం 6 నుంచి 9 దాకా కాట్రాజ్ డ్యూటీ, 9 నుంచి 12 దాకా నీ డ్యూటీ, 12 నుంచి 3 దాకా గ్యాప్. మా అమ్మని చూసుకోవాలిగా. 3ంటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా. రాత్రి మళ్ళీ కాట్రాజ్ డ్యూటీ. పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్. అబ్బో, నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ. ఇక్క రేగిందంటే మానేగల జాగ్రత్త. ముదిరిందిరా నీకు. వాటిలో ఉండే తిరుగుబాటు మనలో ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం. అమ్మా నేను వస్తానుగా. బయటకి ఎందుకు వచ్చావు? రావద్దని చెప్పాను కదా. అసలే కళ్ళు కనిపించావు. కదలకుండా కూర్చోమంటే వినవు. నేను ఇక్కడికి వచ్చాను రా, గుమ్మంలోనే ఉన్నానుగా. ఇది గుమ్మ, అది వీధని నీకు తెలుసేంటి? బళ్ళు పశువులు గట్రా వస్తుంటాయి. కూర్చో. అశోక్ ఏమన్నా తెలిసిందంటరా? నీ పేమేళ్లకు ఊపిరి పోసి బతికెత్తదరా. తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు. కట్రాజ్ అన్న, బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పలనాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నాడు. అప్పుడు ఇక వైజాగ్ అంతా మందే. ఓ 2-3 నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు. సరే, గొడవలు మడ్డర్లు నా దాకా రాని. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ తలుపులు మూసే. చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి. నమస్తే. నమస్తే సార్. రే, వీళ్ళని చీటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు. ఈ ఎదవలంతా మనకేం తెలిసిపోతుంది. అలాగే. సార్ వెళ్ళిపోయాడు గానీ రా నొక్కుబే. రేయ్ అయ్యా, డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి. అటాగేనండి. ఎరా, సొరచేపతో ఫైట్ చేసావంట కదా, చెయ్యాక చేస్తావా? సరుకుదులేసి వస్తే ఇక్కడ చేస్తావు కదా. ఏయ్, అక్కడేం చూస్తున్నావు? నొక్కో. 12 ఏళ్ళకి ఇదే డబ్బులు. నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి. ఎందుకురా? మా చెల్లి పెద్దదైందా? కాదండి. అవ్వలేదా? సరే, అయ్యాక చెప్పు, వస్తా. నీకు కావలసినంత ఇస్తా, పోరా. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది.
ఏంట్రా సౌండ్? చేతికి నోరొచ్చింది, కళ్ళకి రంగొచ్చింది, చావు కళ. ఆ? రేయ్ ఏంట్రా పెద్ద మనగాన్ని అనుకుంటావా? నడు చెప్తుంటే అర్థం అవట్లేదా? అరే, చెప్పేది నీకే, నడు. అరే నడవమంటుంటే కొత్తగా అడుగుతావేంట్రా? నీ షాప్ గారి సంబంధం అనుకుంటావా ఇక్కడ? ఏరగా వస్తాను అనుకుంటావా? తీసుకో, నడు. రేయ్ చెప్తుంటే అర్థం కావట్లేదా? పద. రేయ్, నీళ్లలో చాప అనుకున్నావేంట్రా? కాట్రాజ్ కర్ర కర్ర నవిలూసేస్తా నీ అయ్యా. నువ్వెంతరిసినా ఆడి కళ్ళలో భయమే లేదేటి? మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలే. ఏయ్, ఛీ! ఏరా మన బతుకులేంటో తెలుసుకున్న వాళ్ళతో గొడవ పడతారా? తమాషాగా ఉందా? వీళ్ళ పెద్ద పోటుగాడు పిడికిలు బిగించడం, పళ్ళు కొరకడం. పిడికిల్లో పళ్ళు మాకు లేవు మరి. వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పొగరేంటా మీకు? మనం తిరగబడితే మనతోనే పోదురా. మన వాళ్ళందరినీ నరుకుతారా? ఏ అవసరం వచ్చినా మనం చూసుకోవాలంతే. ఉంచు. వాడేం వాగినా మూసుకొని ఉండాలా? మరీ కొజ్జల్లా బతుకుతున్నావు రామా. ముయేష్, కొచ్చాలో కుక్కలో మనం బతికుండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంతే. ఇంకెన్నాళ్ళు? ఎన్నాళ్ళైనా ఉండాలరా. ప్రాణాలు చేతితో పట్టుకొని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా? ఇక్కడ చావడానికా? పదండి పదా. ఎవరే మన చిన్నియేనా? కాదే ఇంకెవరు? వదిలేవే, ఎక్కడని వెతుకుతాం? నో, వెతికి తీరాలి. చీటికి మాటికి లీవులు పెట్టడం, బాయ్ ఫ్రెండ్ తో తిరగడం. ఎవరితో తిరిగితే మనకెందుకు? అరే ఇడియట్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారానికో పార్టీ కొట్టేయచ్చు. మంచి టైంకి వస్తారా? ఎక్కడి నుంచి వస్తారా కానీ? వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఇతను ఏంటయ్యా? ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు ముందు వెనక ఆలోచించరు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటా లుక్కు? ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇక్కడ పిక్చర్లా కనిపిస్తున్నారా? నువ్వేంటి అతనకాలు పడ్డావు? ఏమున్నాడే ఆ హైట్ చూడు, లైట్ హౌస్ లాగా. చూసింది చాలు కానీ పద. మీ అమ్మ గురించి తెలుసుకోవడం నా వల్ల కాదు. మీరు ఇలా వారానికి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది పెడితే ఎలా? ఆ తీరం నుంచి వచ్చిన జనం కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. వివరాలు తెలుసుకోవాలి కదా. ఓసోస్ బోల్ డబ్బులు దొబ్బేశావు. ఈ కలకత్తా కన్యాకుమారిని అటు ఇటు మార్చి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు? ఇక డ్యూటీ నాది కదయా. నా సీట్లోకి వేరే అమ్మాయి వచ్చింది. కొత్త అప్లికేషన్ రాస్తే అమ్మాయికి ఇవ్వండి. వెళ్ళండి. ఏంటి నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు? గురుడు అంత గుంజాడా? చిచి అదేం లేదు, ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే. అయినా అయిపోయిందిగా. తనెవరో, ఎక్కడుంటాడో, మళ్ళీ కనిపిస్తాడు. ఇలా మాడు ముఖం పెట్టి అడిగితే పని అవ్వదు. కాస్త నవ్వుతూ అడుగు. అక్కడ గుంజినట్టుంది. వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు. ఏం కావాలి? దీని సంగతి కొంచెం. డైరెక్ట్ గా ఆఫీస్కి లవ్ లెటర్ తీసుకొచ్చాడు. ఆఫీస్లో ఏంటిది? ఇలాంటివి ఎక్కడ కాదు, తర్వాత కలవండి. రేయ్ మిఠాయి రా బాబు, మిఠాయి. లంచం పడితే కానీ పని అవ్వదు. ఫ్రీగా వద్దు, డబ్బు ఎందుకు వచ్చైనా పర్లేదు. అది సరే, ఆ విషయం ఏం మాట్లాడుతున్నావు? బయటకెళ్ళండి.
చెప్పడానికి మొహమాటం అయితే ఎంత కావాలో నాతో చెప్పండి బ్యాటర్ నేను సెటిల్ చేసేస్తా. గెట్ అవుట్. గురుడు భలే ఫాస్టే, బ్రోకర్ తో సహా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేసాడు. ఏం అమ్మాయిరా బాబు, మాట్లాడితే కసురుకుంటుంది. ఇలాగైతే పని జరగడం కష్టం. ఆ? రౌండ్ ట్రాలీ. నీళ్ళతో మాట్లాడుస్తున్నారా? నీలా ఆ అమ్మాయి ఏంటది? కలుపుతావేంట్రా? తుంచి సంచులో వేసుకెళ్తా. లవ్వు అదా అదా. లెటర్ కూడా ఇచ్చినట్టున్నావు. ఓ పద్దు ఓడిపోద్ది. నో 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 వద్దురా, కంట్రోల్. చిన్న చిన్న లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయినా ఉండాలి, స్టైల్ అయినా ఉండాలి, అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా? అసలు మీ రేంజ్కి ఆ అమ్మాయి ఎలా పడిపోద్ది అనుకుంటున్నారు? అన్నీ ఉన్న నేనే 4 years గా ఫాలో అయితే జస్ట్ 2-3 times క్లోజ్ గా మాట్లాడింది అంతే. ఏం మాట్లాడింది? అన్ని నా నోటితో చెప్పిస్తాను. 8 months బ్యాక్ బస్సులో వస్తుంటే ఛీ, పక్కకి తప్పుకోండి అంది. 1 year 6 months బ్యాక్ బైక్లో వస్తుంటే ఛీ, కళ్ళు నేల మీద పెట్టరా అంది. కేర్ ఫర్ మీ. బయట ఎవరికి చెప్పొద్దు. రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అదెప్పుడు? ఆగస్ట్ 15th కదా, నీకు అవసరమా? అబ్బా బానే పడేసావు. నందా, మహేష్ నందా, అందగాడు ఆ పెదవాల్ తీరు. నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రాలి. గో గో గో. ఏయ్! నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్యలాంటి చేసుకో. నా బ్లెస్సింగ్స్ నీకు. గో ఎల్లు. అప్పలాయుడు, అప్పలాయుడు. ఏదో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానే తప్ప నాకే పదవి మీద ఆశ లేదు. మేయర్ చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను. అన్నీ అనుభవించాను. ఇంకా నాకేం కావాలి చెప్పండి. మరి ఇవాళ ఢిల్లీ నుంచి మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జాఫర్ ఖాన్ గారు వచ్చారు. ఇదిగో అప్పలనాయుడు, ఈసారి నువ్వే మళ్ళీ ఎలక్షన్లో నిలబడి మన పార్టీని గెలిపించాలయ్యా అని ఆదేశించారనుకోండి, నిలబడతాను. అప్పలాయుడు, అప్పలాయుడు. కాదు, ఈసారి బాజీరావు లాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని శాసించారనుకోండి, దానికి నా ఫుల్ సపోర్టు ఇస్తా. పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఎంతకంటే నేను ఏంటండి చెప్పేది మీరు మాట్లాడేది? మీ కాకుండా ఇంకోళ్ళు ఎవరికో టికెట్ ఎలా ఇస్తారు? సముద్రం లేని వైజాగ్ ఎలాగో మీరు లేని పార్టీ అలాంటి. అప్పలాయుడు, అప్పలాయుడు, అప్పలాయుడు. ఆపండి, ఆపండి. అసలు మీరే కనుక లేకపోతే గత ఎన్నికల్లో పార్టీ నెగ్గేదా? ముకుందం గారు, మాట్లాడకండి. ఎవరికో కట్టు పెడతానంటారేంటి? ఎవడండి బాజీరావు? మీలా పార్టీకి సేవ చేశాడా? మీలా పార్టీని నిలబెట్టాడా? పైగా లోకలోడు కాదు, ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు. ఆడికే కానీ టికెట్ ఇస్తే చిచ్చే మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి. ఏంట్రా వాగుతున్నావు? అయ్యో అదేంటే బాజీరావు, ఆయన ఏదో పెద్ద మనిషి ఆ విషయంలో అనేచాడు. ఆయన కాదయ్యా, అదే మాట నేను అంటాను. కొట్టేస్తావా? నువ్వైతే ఏంట్రా? అబ్బా! ఏంటండి ఇది? ఏ క్యా హై? పార్టీ మీటింగా పశువుల సంత? మినిస్టర్ గారిని కొడతారా? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టం పార్టీ ఇన్ఛార్జ్ గారు కళ్ళారా చూశారు. రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పలనాయుడు గారినే కొడతారా? ఇట్లాంటి లుచ్చా లఫైన్ గారికి మనం సీట్ రికమెండ్ చేయడం ఏంటి అని ఆయన అన్నాడనుకో, ఆయన కొట్టేస్తా. కొడతావా? ఎవడైతే నాకేంట్రా? అరే మిమ్మల్ని కొట్టాడండి. రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురా రే. ఎంత పనిచేసావయ్యా సార్. సార్ సార్, ఏదో కుర్రాడు ఉడుకు రక్తం ఆవేశంలో అక్కడ పీకాడు. మనసులో పెట్టుకోకండి సార్. అరే చూప్, క్యా కహ రహే ఆప్? వాడు కొడితే నేను పడి ఉండాలా? చూపిస్తాను నా తడాక. పార్టీ టికెటే కాదు, పార్టీ జెండా కూడా పట్టుకోలేవాడు. ఖతం, నీ లైఫే ఖతం. ఢిల్లీలో తొక్కేనంటే వైజాగ్లో కూరుకుపోతాం. కథం చేస్తాడంట. भैया मैं बाजीराव बात कर रहा हूँ. ఆ బద్మాస్ జాఫర్ ఖాన్ నాకు పార్టీ టికెట్ ఇవ్వనన్నాడు. వాడు సమతా ఎక్స్ప్రెస్ లో ఫ్యామిలీతో ఢిల్లీకి బయలుదేరాడు. బీహార్ దాటకూడదు. ఫోటో పంపాను చూడు.
చంపింది బందిపోట్లు కాదు, మా అన్న రాస్ బిహారీ. ఫోటోలు తీసుకొని పేపర్లో వేసుకోండ్రా పోజిస్తాను అన్నాడు. పంచెలు తడిపేసుకొని ప్రెస్ వాళ్ళు ప్రింట్ మార్చేశారు. మినిస్టర్ సాబ్, నువ్వన్నది రైట్. రాజకీయం, రౌడీజం ఒక్కటి కాదు. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు iDream.